డెరివేటివ్స్ చాప్టర్ స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే ఏంటి, ఓకే. సో డెరివేటివ్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ అనదర్ క్వాంటిటీ, ఓకే. ఇక్కడ డివై బై డిఎక్స్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అది డెరివేటివ్ అని చెప్పాం. తర్వాత మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసాం. తర్వాత మనం ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం, 6.1 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. తర్వాత మనం ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి చూసాం, ఓకే. తర్వాత మనం ఏంటి దాని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కొన్ని చేసి, సో వీ స్టార్టెడ్ ఎక్సర్సైజ్ 6.2. సో మనం ఎక్కడ దాకా చేసాం, 8th ప్రాబ్లమ్ దాకా చేసాం. వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ 9th ప్రాబ్లమ్, ఓకే. సో ఇక్కడ ఏంటి 9th ప్రాబ్లమ్ ఏంటి, ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చాప్టర్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చాప్టర్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఓకే. ఎక్సర్సైజ్ 6.2, ఎక్సర్సైజ్ 6.2. సో 9th ప్రాబ్లమ్ అంటే 8th ప్రాబ్లమ్ దాకా చేసాం. ఇప్పుడు ఈ రోజు 9th ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. సో ఏమన్నాడు, ప్రూవ్ దట్ y ఈక్వల్ టు 4 sin theta divided by 2 plus cos theta minus theta is an increasing function of theta in 0 to pi by 2 interval, ఓకే. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నాడు. సో మనకి ఇచ్చింది ఏంటి, ఏమి ఇచ్చాడు, y ఈక్వల్ టు అంటే y is the function of theta, y ఈక్వల్ టు 4 sin theta by 2 plus cos theta minus theta. ఇప్పుడు ఇక్కడ dy by d theta ఎంత అవుతుంది, సో ఇక్కడ u by v ఫార్ములా కదా, ఇక్కడ ఫస్ట్ d by d theta of 4 sin theta into 2 plus cos theta minus d by d theta of 2 plus cos theta into 4 sin theta divided by 2 plus cos theta whole square minus d by d theta of theta 1 కదా. సో ఇప్పుడు dy by d theta ఏమవుతుంది, d by d of sin theta ఎంత, cos theta. సో 4 cos theta into 2 plus cos theta minus d by d theta of cos theta అంటే minus sin theta కదా. సో plus sin theta into 4 sin theta divided by 2 plus cos theta whole square minus 1. So 8 cos theta plus 4 cos square theta plus 4 sin square theta divided by 2 plus cos theta whole square minus 1. సో ఇది ఏమవుతుంది, 4 sin square theta plus 4 cos square theta 8 cos theta plus 4 into sin square theta plus cos square theta కదా మైనస్. సో ఇది 1 కాబట్టి ఫైనల్ గా ఇది 4 into 4 plus 8 cos theta by 2 plus cos theta whole square minus 1. ఇది dy by d theta. సో ఇది ఎక్కడ గ్రేటర్ దెన్ 0 కన్నా ముందు, సో ఎక్కడ 0 అవుతుందో చూద్దాం ఫస్ట్, ఓకే. ఇది 4 plus 8 cos theta minus 2 plus cos theta whole square అంటే 4 plus cos square theta plus 4 cos theta by 2 plus cos theta whole square. సో 4 క్యాన్సిల్, 8 cos theta minus 4 cos theta 4 cos theta అవుతుంది, 4 cos theta plus cos square theta divided by 2 plus cos theta whole square. సో ఇది cos theta into cos theta plus 1 plus 4 అంతే కదా. ఇది మైనస్ cos square theta అవుతుంది. సో cos theta into minus cos theta plus 4 by 2 plus cos theta whole square. సో ఫైనల్ గా dy by d theta ఎంత అయింది, cos theta into 4 minus cos theta divided by 2 plus cos theta whole square. సో మనకి dy by d theta గ్రేటర్ దెన్ 0 ఎక్కడ, సో ఇది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి కదా. సో ఇది dy by d theta గ్రేటర్ దెన్ 0 అవ్వాలంటే మనకి ఎక్స్ప్రెషన్ cos theta into 4 minus cos theta by 2 plus cos square theta whole square should be greater than 0. ఇది కింద స్క్వేర్ టర్మ్, cos theta అనేది ఎప్పుడైనా -1 to 1 ఉంటుంది కాబట్టి, సో 2 plus cos theta అనేది ఎంత ఉంటుంది, 3 నుంచి 1 కి మధ్యలో ఉంటుంది. సో స్క్వేర్ చేస్తే అది కూడా పాజిటివ్ ఉంటుంది ఎప్పుడు, సో డినామినేటర్ పాజిటివ్. సో cos theta into 4 minus cos theta పాజిటివ్ ఉండాలి. ఎక్కడ పాజిటివ్ ఉంటుంది, ఐదర్ ఏమో ఇప్పుడు cos theta into cos theta -4 less than 0. సో ఎప్పుడు ఇది లెస్ దెన్ 4 minus cos theta గ్రేటర్ దెన్ 0 ఉండాలి, cos theta గ్రేటర్ దెన్ 0 అదో కండిషన్. అంటే cos theta less than 4, cos theta greater than 0 ఇదో కండిషన్. cos theta greater than 0 ఎక్కడ ఉంటుంది, సో cos theta should be less than 4. సో less than 4 ఉంటుంది, cos theta greater than 0 ఎక్కడ ఉంటుంది, less than 4 greater than 0. cos theta చూస్తే మీరు 0 to pi by 2, అది ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో 0 to pi by 2 dy by theta greater than 0. సో అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కదా. సో y dy by d theta 0 to pi by 2 ఏంటి, theta belongs to 0 to pi by 2, dy by d theta is greater than 0. So y is a strictly increasing function in the interval 0 to pi by 2. So next question number 10.
prove that that the log log logarithmic function logarithmic function is increasing on 0 to infinity. సో మనకి y ఈక్వల్ f of x ఈక్వల్ టు ఏంటి log x తీసుకున్నాం. df of f of x by dx అంటే దీన్ని f dash x ఏమవుతుంది 1 by x అవుతుంది. సో 1 by x అనేది if x greater than 0, సో if x greater than 0 1 by x అనేది కూడా greater than 0 ఉంటుంది. సో f dash x అనేది greater than 0 when x greater than 0. సో ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కదా. సో log x గ్రాఫ్ ఎలా ఉంటది log 0 మైనస్ ఇన్ఫినిటీ log 1 0. సో ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ 0 టు ఇన్ఫినిటీ దాకా x, ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నమాట, తెలుస్తుంది కదా. సో f of x ఈక్వల్ టు log x ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఇన్ ఇంటర్వెల్ 0 టు ఇన్ఫినిటీ. సో 0 టు ఇన్ఫినిటీ మధ్యలో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇఫ్ 11 prove that the function f given by f of x is equal to x square minus x plus 1 is neither strictly increasing nor decreasing on minus 1 to 1. ఇది క్వాడ్రాటిక్ కాబట్టి మనకి ఈ ఫంక్షన్ కూడా ప్లాట్ చేసి కూడా చూద్దాం. సో మనకు ఫంక్షన్ f of x ఎంత ఇచ్చాడు, x square minus x plus 1 కదా. సో f dash x ఏమవుతుంది 2x minus 1. సో ఇది ఏంటి ఇప్పుడు f dash x అనేది గ్రేటర్ దెన్ 0 ఎక్కడ అవుతుంది, f dash x షుడ్ బి గ్రేటర్ దెన్ 0 అంటే 2x minus 1 గ్రేటర్ దెన్ 0 ఎక్కడ, x గ్రేటర్ దెన్ హాఫ్ అయినప్పుడు. సో f dash x లెస్ దెన్ 0 ఎక్కడ, 2x minus 1 లెస్ దెన్ 0 when x లెస్ దెన్ హాఫ్ అయినప్పుడు, అంటే -1 1 0 ఇది హాఫ్. సో x గ్రేటర్ దెన్ హాఫ్ అయినప్పుడు f dash x గ్రేటర్ దెన్ 0, f గ్రేటర్ దెన్ 0 అంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇక్కడ f dash x లెస్ దెన్ 0 డిక్రీజింగ్ ఫంక్షన్. సో -1 నుంచి -1/2 దాకా ఇది f dash x అనేది లెస్ దెన్ 0, 1/2 నుంచి 1 దాకా అది f dash x ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో అంటే -1 to 1 మధ్యలో అది డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది. సో స్ట్రిక్ట్లీ ఇట్స్ నాట్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్. సో గ్రాఫ్ ఎలా ఉంటుంది, y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x మైనస్ 1. సో x ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు y 1 అంతే కదా, x ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు y ఎంత 1. సో మన గ్రాఫ్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, -1 నుంచి హాఫ్ అంటే 1/4 మైనస్ హాఫ్ ప్లస్ 1. సో -1 నుంచి హాఫ్ దాకా అది ఇలా డిక్రీజింగ్ ఫంక్షన్ ఉండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, స్ట్రిక్ట్లీ ఇట్ ఈస్ నాట్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది ఆ ఇంటర్వెల్ లో. సో f is strictly decreasing in the interval, f of x is strictly decreasing in the interval -1, 1/2. f of x is strictly increasing in the interval 1 to half. So f is neither strictly increasing nor decreasing, not strictly increasing nor decreasing. So decrease అవ్వట్లేదు, ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఏ ఇంటర్వెల్ లో, ఇన్ ఇంటర్వెల్ -1, 1. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. Which of the following functions are decreasing on 0 to pi/2? So which of the following functions are strictly decreasing on 0 to pi/2? So option A cos x, option B cos 2x, option C cos 3x, option D tan x. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ది f1 of x cos x కదా. సో ఈ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ గా అలా చెప్తాం. ఇప్పుడు దీన్ని f dash x చూసాం, f1 dash of x ఎంత sin x. ఇది ఎక్కడ గ్రేటర్ దెన్ 0, sin x అనేది ఇలా ఉంటది కదా. సో గ్రేటర్ దెన్ 0 అంటే -π నుంచి, సో -π/2 టు π/2. సో 0 to π/2 ఏంటి, sin x డిక్రీజింగ్ ఫంక్షన్, పాజిటివ్ కదా. ఓకే, సో ఇది పాజిటివ్, డెరివేటివ్ పాజిటివ్. సో f dash x గ్రేటర్ దెన్ 0 to π/2. సో ఇది ఇంక్రీజింగ్. సో cos x డెరివేటివ్ ఎంత, -sin x, సారీ ప్లస్ sin x. సో 0 to π/2 లో sin x అనేది పాజిటివ్, sin x అనేది నెగిటివ్ కదా. when x belongs to 0 to π/2 sin x అనేది పాజిటివ్, sin x అనేది అప్పుడు నెగిటివ్. సో f1 dash of x అనేది లెస్ దెన్ 0 when x belongs to 0 to π/2. సో 0 to π/2 లో ఇది లెస్ దెన్ 0 ఉంది కాబట్టి f of x అనేది డిక్రీజింగ్ ఫంక్షన్ ఇన్ ఇంటర్వెల్ 0 to π/2. సో సెకండ్ f2 of x ఎంత, cos 2x. సో f2 dash of x ఎంత, -2 into sin 2x. సో వెన్ x లైస్ బిట్వీన్ 0 to π/2, 2x అనేది పై నుంచి 0 దాకా ఉంటుంది. ఓకే, 0 to π. సో sin 2x అనేది
సైన్ ఆఫ్ 2x అనేది, సో x అనేది 0 to π కాబట్టి సైన్ ఆఫ్ 2x ఏమవుతుంది 0 to πలో 0 to π 2x 0 to π ఉన్నప్పుడు సైన్ ఆఫ్ 2x ఏమవుతుంది సైన్ 0 0 మళ్ళీ ఇక్కడ π. సో అది స్ట్రిక్ట్లీ డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, 0 to π/2 లో ఏంటది కన్ఫామ్ గా 0 to π/2 లో సైన్ 2x అనేది పాజిటివే కదా. 0 to π/2 చూస్తే ఓకే x అనేది 0 to π, 2x అనేది 0 to π. సో 0 to πలో 2x x π సైన్ 2x అనేది పాజిటివ్ ఉంటుంది. సో మైనస్ సైన్ 2x అనేది నెగిటివ్ ఉంటుంది. సో అదేంటి మైనస్ సైన్ 2x నెగిటివ్ కాబట్టి f'(x) అండ్ f2' అనేది <0 ఉంటుంది ఇన్ ద ఇంటర్వెల్ x to π/2. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇచ్చిన ఫంక్షన్ f2'(x) ఏంటి cos 2x అనేది ఈ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ ఇన్ ఇంటర్వెల్. సో ఏ ఇంటర్వెల్ లో 0 to π/2. సో ఇప్పుడు సి చూద్దాం. f3(x) ఎంత cos 3x. సో దీని f' ఎంత దీని డెరివేటివ్ -3 into sin 3x. సో sin 3x ఇక్కడ ఏంటంటే sin 3x అనేది చూద్దాం. సో x అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా sin 3x ఎక్కడ 0 అవుతుందో చూద్దాం. ఓకే, అంటే 3x = π, అంటే x = π/3 దగ్గర 0 అవుతుంది అంతే కదా. మనకి ఏంటి x 0 to π/2 కావాలి. సో 0 to π/2 లో మనం ఫస్ట్ ఇది sin 3x అనేది డెరివేటివ్ ఎక్కడ 0 అవుతుంది π/3 దాకా, అంటే 0 to π/3 ఒకలాగా ఉంటది అండ్ π/3 to π/2 చూద్దాం. sin 3x చూస్తే x = π/3 దగ్గర 0 అవుతుంది కదా, ఇది π/3 దగ్గర 0, x = 0 దగ్గర 0. సో 1 ఎక్కడ అవుతుంది sin 3x, 3x = π/6. సో π/6 దగ్గర 1 అవుతుంది. ఓకే, మళ్ళీ π/3 దగ్గర 0 అవుతుంది. π/6 దగ్గర 1 అయ్యి మళ్ళీ π/3 దగ్గర 0 అవుతుంది అనమాట. ఓకే, సో మళ్ళీ 0 నుంచి π/6 మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు x = 3x = π, అంటే x = π/3, అంటే మనకి x π/2 అయింది అనుకో sin 3π/2 ఏమవుతుంది సైన్ ఆఫ్ x ఇక్కడ π/3 ఇక్కడ π/2. సో sin 3π/2 ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. సో సైన్ ఇది 3π ఇది π/2 అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయ్యి π/2 నుంచి π/6 నుంచి, సో ఇట్ ఈస్ sin 3x అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పాజిటివ్ ఉంది. అంటే sin 3x అనేది <0 when x belongs to 0 to π/3. సో అప్పుడు f3'(x) అనేది ఏంటి -3 sin 3x కదా, అది నెగిటివ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ అన్నమాట. సో f3(x) ఈస్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ ఇన్ ద ఇంటర్వెల్ 0 to π/3. ఎందుకు sin 3x అనేది <0, మన డెరివేటివ్ -sin 3x అది <0 ఉంటుంది 0 to π/3. సో π/3 నుంచి π/2 దాకా ఏముంటది when x belongs to π/3 to π/2 sin 3x అనేది <0. సో డెరివేటివ్ ఏంటి -3 sin 3x, ఇది ఏమవుతుంది <0. సో f3(x) is strictly increasing function between π/3 to π/2. సో ఫస్ట్ డిక్రీజింగ్ ఫంక్షన్ నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, సో ఆప్షన్ డి. ఇప్పుడు డి ఆప్షన్ ఏంటి f4(x) అనేది tan x అనుకుందాం. సో f డెరివేటివ్ ఆఫ్ x ఎంత ఇది sec²x. సో sec² x అనేది 0 to π/2 ఇంటర్వెల్ లో ఎప్పుడు <0 ఉంటుంది. సో ఇది ఎప్పుడు <0 ఉన్నది కాబట్టి f4(x) is strictly increasing అన్నమాట, strictly increasing function in interval 0 to π/2. So therefore the functions to cos x, cos 2x are strictly decreasing functions. So దాన్ని బట్టి a and b మాట. సో cos x and cos 2x second f1(x) and f2(x) are strictly decreasing functions in interval 0 to π/2 కదా. సారీ, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి 12th అయిపోయింది. ఇప్పుడు 13th క్వశ్చన్. On which of the following intervals is the function f given by f(x) = x^100 plus sin x -1 decreasing. సో ఏ ఇంటర్వెల్ లో ఇది డిక్రీజింగ్ అంటున్నాడు. ఆప్షన్ ఏ 0 to 1, ఆప్షన్ బి π/2, π, ఆప్షన్ సి 0 to π/2, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్వెల్ అంటే, సో ఫస్ట్ దీని డెరివేటివ్ ఏమవుతుంది f'(x) 100 into x^99, ఇది cos x. సో ఆప్షన్ ఏ చూస్తే when x belongs to
0 to 1 ఏమవుతుంది, కాస్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంటుంది, అండ్ 100 ఇంటూ ఎక్స్ పవర్ 99 అనేది కూడా గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. సో ఎఫ్ డాష్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0. సో ఫంక్షన్ అనేది ఫంక్షన్ ఎఫ్ ఈస్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ మాట, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఇన్ ఇంటర్వెల్ 0, 1. సో ఇప్పుడు 5/2 నుంచి 5 దాకా చూద్దాం. 5/2, 5 ఇంటర్వెల్ లో కాస్ ఎక్స్ అనేది ఏంటి, సో 0 to 5/2, 5/2 to 5. సో కాస్ ఎక్స్ అనేది లెస్ దెన్ 0 కదా. ఓకే, కాస్ ఎక్స్ అనేది లెస్ దెన్ 0 అండ్ 100 ఇంటూ ఎక్స్ పవర్ 99 అది గ్రేటర్ దెన్ 0. సో 100 ఇంటూ ఎక్స్ పవర్ 99, సో ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 1 ఇక్కడ. 5/2 అంటే 1.4, సో 3.14 డివైడెడ్ బై 2, సో 1 పాయింట్ సంథింగ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే 100 ఇంటూ ఎక్స్ పవర్ 9 అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ కాస్ ఎక్స్. సో ఇది నెగిటివ్ అయినా కానీ ఇది పాజిటివ్ కాబట్టి మీకు ఎఫ్ డాష్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 వస్తుంది అనమాట. 5/2 to 5. సో ఇక్కడ కూడా ద ఫంక్షన్ ఎఫ్ ఈస్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఇన్ ఇంటర్వెల్ 5/2, 5. సో ఇప్పుడు ఇంటర్వెల్ 0 to 5/2 కాస్ ఎక్స్ అనేది ఏంటి, 0 to 5/2 లో గ్రేటర్ దెన్ 0. అండ్ ఓకే, సారీ ఫర్ ఇంటరప్షన్. సో కాస్ ఎక్స్ అనేది, సో ఇంటర్వెల్ 0 to 5/2 లో కాస్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0, అంతే కదా. కాస్ ఎక్స్ ఇంతే కదా గ్రాఫ్. సో 0 ఇది, 5/2 ఇది, సో గ్రేటర్ దెన్ 0. అండ్ 100 ఇంటూ ఎక్స్ పవర్ 99 కూడా గ్రేటర్ దెన్ 0. సో ఇప్పుడు 100 ఇంటూ ఎక్స్ పవర్ 99 ప్లస్ కాస్ ఎక్స్ అనేది కూడా గ్రేటర్ దెన్ 0. సో ఎఫ్ డాష్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 ఆన్ 0 to 5/2. సో ఎఫ్ ఈస్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో 3 స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ వచ్చాయి మనకి ఇచ్చిన ఇంటర్వెల్, ఇన్ ద ఇంటర్వెల్ 0 to 5/2. సో స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ అనేది నన్ ఆఫ్ ద ఇంటర్వెల్, ఏది లేదన్నమాట ఆన్సర్. సో హెన్స్ ఫంక్షన్ ఎఫ్ ఈ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఇన్ నన్ ఆఫ్ ద ఇంటర్వెల్. సో ఆప్షన్ డి ఆప్షన్ అనమాట, నన్ ఆఫ్ ద above అనమాట, నన్ ఆఫ్ ద above. సో ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, 6.2 ఎక్సర్సైజ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో 14th క్వశ్చన్. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఏ ద ఫంక్షన్ f given by f of x equal to x square plus ax plus 1 is increasing on 1, 2. For what values of a the function f of x is x square plus ax plus 1 is increasing on 1, 2. సో ఇప్పుడు దీన్ని f dash x చూద్దాం. సో దీన్ని f dash x ఎంత, 2x plus a కదా. 2x plus a f dash of x greater than 0 ఎప్పుడు అవుతుంది, 2x plus a should be greater than 0. ఓకే, సో 2x should be greater than minus a. x should be greater than minus a/2. సో x అనేది greater than minus a/2 అవ్వాలి. సో ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవ్వాలంటే, సో x greater than minus a/2 అయితే f dash of x అనేది greater than 0 అవుతుంది. సో ఇప్పుడు ఫంక్షన్ విల్ బి ఇంక్రీజింగ్ 1, 2 అన్నాడు, అంతే కదా. సో నౌ ఏమన్నాడు, నౌ ఫంక్షన్ f will be increasing in 1, 2. సో f dash x is greater than 0 in x belongs to 1 to 2. సో 1 నుంచి 2 దాకా. ఓకే, సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ a/2 అన్నాడు కదా. సో ఎక్స్ గ్రేటర్ దెన్ -2a/2 అంటే -a/2 ఏమవ్వాలి, సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవ్వాలి. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అవ్వాలంటే -a/2 అనేది డెఫినెట్లీ 1 అవ్వాలి. సో ఏ అనేది -2 అవ్వాలన్నమాట. ఓకే, సో అప్పుడే ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది ఆ ఇంటర్వెల్ లో. ఓకే, సో hence the value required for a, the required value of a is -2. Next 15th question. Let I be any interval disjoint from that the function f given by x plus 1 by x is increasing on I. Okay, strictly increasing on I. సో ఎలా ప్రూవ్ చేస్తాం, ఇప్పుడు f of x ఇచ్చాడు, f dash x ఎంత, 1 minus 1 by x square. సో ఇది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి అంటే 1 minus x square by x square should be greater than 0. ఇది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. సో 1 minus x square అనేది గ్రేటర్ దెన్ 0. సో x square అనేది లెస్ దెన్ 0 అవ్వాలి. సో అంటే x అనేది బిలాంగ్స్ టు -1 to 1. సో వెన్ x బిలాంగ్స్ టు -1 to 1 f dash x is greater than 0. ఓకే, సో ఇప్పుడు x అనేది 0 ఉంటే x అనేది 0 పెట్టొచ్చు, ఇక్కడ డిఫైన్ అవుతుంది కదా f dash of x. సో మనకి f dash of x ఎంత వచ్చింది, 1 minus 1 by x square. సో x ఈక్వల్ టు 0 దగ్గర f dash x అనేది డిఫైన్ అవ్వదు, ఈవెన్ ఫంక్షన్ f of x కూడా డిఫైన్ అవ్వదు. సో f dash x అనేది x square less than 0 ఎక్కడ 0 అవుతుంది,
-1 1 -1 కి 1 కి మధ్యలో f డాష్ x అనేది లెస్ దెన్ 0 అవుతుంది. సో లెస్ దెన్ 0 అంటే ఫంక్షన్ అనేది f ఆఫ్ x ఇస్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ -1 to 1 మైనస్ సెట్ ఆఫ్ 0 దగ్గర డిఫైన్ అవ్వదు కాబట్టి. సో దాన్ని బట్టి మనకి ఇన్ ఇంటర్వెల్స్ మైనస్ ఇన్ఫినిటీ, సో ఇది గ్రేటర్ దెన్ లెస్ దెన్ 0 ఎక్కడ అవుతుంది f డాష్ x. ఓకే, ఇక్కడ f డాష్ x అనేది x² - 1 గ్రేటర్ దెన్ 0. సో x² - 1 గ్రేటర్ దెన్ 0 అంతే కదా. ఇది లెస్ దెన్ 0, ఇది గ్రేటర్ దెన్ 0 ఎప్పుడు అవుతుంది x² - 1, x అనేది గ్రేటర్ దెన్ 1 ఆర్ x ఈక్వల్ టు లెస్ దెన్ -1 అంటే -1 నుంచి -ఇన్ఫినిటీ నుంచి -1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ ఉంటే f డాష్ x అనేది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. సో అదే -1 to 1 ఉంటే f డాష్ x అనేది లెస్ దెన్ 0 అవుతుంది. సో దీన్ని బట్టి మనకి f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 1 - 1/x². ఓకే, సో ఇది x² - 1 డివైడ్ బై x². సో x² - 1 గ్రేటర్ దెన్ 0 అయితే f డాష్ x అనేది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. x² - 1 లెస్ దెన్ 0 అయితే f డాష్ x అనేది లెస్ దెన్ 0 అవుతుంది. ఇది ఎక్కడ అప్పుడు x బిలాంగ్స్ టు -1 to 1 మైనస్ సెట్ ఆఫ్ 0, ఎందుకంటే 0 దగ్గర ఫంక్షన్ డిఫైన్ అవుతుంది, డెరివేటివ్ డిఫైన్ అవుతుంది, ఫంక్షన్ కూడా డిఫైన్ అవుతుంది. f ఆఫ్ x అంటే ఏంటి x + 1/x. f డాష్ x గ్రేటర్ దెన్ 0 ఎక్కడ when x గ్రేటర్ దెన్ 1 and x less than -. సో in the intervals -infinity to -1 and 1 to infinity, it is observed that f dash x అనేది greater than 0. So f is strictly increasing function on -infinity to -1 and 1 to infinity. So hence the function f is strictly increasing in interval I disjoint from -1 to 1. Hence result is proved. So next question, 16th question. Prove that the function f given by f of x is equal to log of sin x is increasing on 0 to pi/2 and decreasing on pi/2 to pi. So మనకి ఇచ్చిన ఫంక్షన్ f of x equal to log of sin x. So f dash x ఎంత అవుతుంది 1/sin x into sin x డెరివేటివ్ ఎంత cos x. So it is cot x. So f dash x అనేది cot x. So in interval 0 to pi/2, f dash x cot x should be greater than 0. So 0 to pi/2 లో cot x అనేది greater than 0 ఉంటుంది. So f is strictly increasing in 0 to pi/2. So in interval pi/2 to pi, f dash x is equal to cot x less than 0. So f is strictly decreasing in pi/2 to pi. Okay. So next question, 17th question. Prove that the function f given by f of x is equal to log of modulus of cos x is decreasing on 0 to pi/2 and increasing 3 pi/2 to 2 pi. సో ఇప్పుడు దీని డెరివేటివ్ ఎలా కనుక్కుంటాం, మనకి f of x అని ఇచ్చాడు log of mod cos x. సో f dash of x అంటే 1/cos x into cos x డెరివేటివ్ ఎంత -sin x is equal to -tan x. So in interval 0 to pi/2, tan x should be greater than 0. So -tan x అప్పుడు ఏమవుతుంది less than 0. దాని అర్థం ఏంటి f dash x అనేది less than 0 on 0 to pi/2. So f of x is strictly decreasing function అన్నమాట, decreasing on 0 to pi/2. So in the interval pi/2 to pi, tan x అనేది less than 0. సో -tan x ఎంత అవుతుంది greater than 0. సో f dash x అనేది greater than 0 ఉంటుంది on pi/2 to pi. సో అది ఏంటి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో f of x is strictly increasing function. So next 18th question. Prove that the function given by f of x is equal to x³ - 3x² plus 3x minus 100 is increasing in r in real number. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు దీని డెరివేటివ్ ఎంత f dash x ఎంత 3x² minus 6x plus 3. 3 కామన్ తీస్తే x² minus 2x plus 1 అంటే 3 into x minus 1 whole square. ఇది ఎప్పుడు గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. సో f dash x అనేది ఆల్వేస్ పాజిటివ్ అన్నమాట. ఓకే, ఫర్ ఎనీ రియల్ నెంబర్, ఫర్ ఎనీ x belongs to real number, x minus 1 whole square always greater than 0. So f of dash of x is always positive in R. So
hence the given function f is increasing in r. Hence the given function f is increasing in r. So next question, 19th question. The interval in which y equal to x square into minus e power x is increasing. So ఈ ఇంటర్వెల్ ఇంక్రీజింగ్ అంట. సో ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి y ఫంక్షన్ ఇచ్చాడు, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు దీని డెరివేటివ్ డివై బై డిఎక్స్ ఏమవుతుంది, 2x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఈ పవర్ మైనస్. ఏమవుతుంది, 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్. సో డివై బై డిఎక్స్ 0 ఎక్కడ అంటే 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర అండ్ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర అది 0 అవుతుంది డివై బై డిఎక్స్. సో డివై బై డిఎక్స్ ఎక్కడ గ్రేటర్ దాన్ 0 అవుతుంది ఇప్పుడు, సారీ. సో డివై బై డిఎక్స్ ఎక్కడ గ్రేటర్ దాన్ 0 అవుతుంది, 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x లెస్ దాన్ 0, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 లెస్ దాన్ 0 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 2 మధ్యలో డివై బై డిఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఓకే, సో డివై బై డిఎక్స్ ఎక్కడ లెస్ దాన్ 0 అవుతుంది, దాని మీన్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 0, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అని ఉండాలి, లేకపోతే ఎక్స్ లెస్ దాన్ 0 అయినా ఉండాలి. సో మైనస్ ఇన్ఫినిటీ టు 0 యూనియన్ 2, ఇన్ఫినిటీ. ఇందులో డివై బై డిఎక్స్ అనేది లెస్ దాన్ 0 అవ్వాలి. ఓకే, సో ఎక్స్ అనేది 0 to 2 మధ్యలో ఉంటే డివై బై డిఎక్స్ అనేది లెస్ దాన్ 0, గ్రేటర్ దాన్ 0, ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో మైనస్ ఇన్ఫినిటీ టు 0 యూనియన్ 2 to ఇన్ఫినిటీ ఉంటే డివై బై డిఎక్స్ అనేది లెస్ దాన్ 0. సో డివై బై డిఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటది, ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇది డిక్రీజింగ్ ఫంక్షన్. సో 0 కి 2 దగ్గర అవి 0 అవుతాయి అన్నమాట. ఓకే, సో ఆన్సర్ డి మాట, 0 to 2 ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఈ ఎక్సెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో మాక్సిమా అండ్ మినిమా కాన్సెప్ట్ మాట. సో ఇన్ దిస్ సెక్షన్ వీ విల్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెరివేటివ్స్ టు క్యాలిక్యులేట్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ వేరియస్ ఫంక్షన్. మాక్సిమం అండ్ మినిమం ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ ఫంక్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఈ సెక్షన్ లో మనం సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇన్ ఫ్యాక్ట్ వీ విల్ ఫైండ్ ద టర్నింగ్ పాయింట్స్ ఆఫ్ ఎ గ్రాఫ్ ఫంక్షన్. Thus find the points graph reaches its highest point, lowest locally. The knowledge of such point is very useful in sketching the graph. సో మాక్సిమం మినిమం పాయింట్స్ అనేవి గ్రాఫ్ స్కెచింగ్ లో చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ప్రాఫిట్ ఆఫ్ గ్రూ ఆఫ్ ఆరెంజ్ ట్రీస్ ఇస్ గివెన్ బై ఎంత, ఏఎక్స్ ప్లస్ బిఎక్స్, ఏబి కాన్స్టెంట్స్ ఇచ్చాడు. సో ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ ఆరెంజ్ ట్రీస్ పర్ ఏకర్, హౌ మెనీ ట్రీస్ పర్ ఏకర్ విల్ బి మాక్సిమం ద ప్రాఫిట్. ఎలా చేస్తాం, దాని డెరివేటివ్ చేసి 0 చేసి అట్ ఎక్స్ ఏ వాల్యూ దగ్గర మాక్సిమం అయితే చూస్తాం. ఓకే, సో డెఫినేషన్, ఎఫ్ is said to be maximum value in interval I if there exists a point C in interval I such that f of C greater than f of x for all I. సో ప్రతి వాల్యూ ఆఫ్ I ఇంటర్వెల్ లో ప్రతి వాల్యూ ఆఫ్ x కాకుండా ఒక C వాల్యూ ఉంటుంది. ఆ C వాల్యూ దగ్గర దాని వాల్యూ మాక్సిమం ఉంటుంది, ఫంక్షన్ వాల్యూ, దాని మాక్సిమం వాల్యూ అంటే. ఓకే, ద నెంబర్ f of C is the maximum value of f in the interval and the C is the point of maximum value. సో ఏ పాయింట్ దగ్గర అయితే మాక్సిమం వాల్యూ ఉంటుందో అంటాం. సో సింపుల్, మినిమం అయితే మినిమం అవుతుంది అక్కడ, పాయింట్ ఆఫ్ మినిమం అంటాం. సో ఎఫ్ ఈస్ సెట్ టు బి ఎక్స్ట్రీమ్ వాల్యూ. ఎక్స్ట్రీమ్ వాల్యూ అంటే మాక్సిమం అయి ఉండొచ్చు, మినిమం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు ఎక్స్ట్రీమ్ వాల్యూ అంటే. ఓకే, సో ఎక్స్ట్రీమ్ వాల్యూ అంటే ఏంటి, అది మాక్సిమం అయి ఉండొచ్చు, మినిమం అయి ఉండొచ్చు. అక్కడ డెరివేటివ్ 0 అవుతుంది. అది మాక్సిమం మినిమం అనేది ఇంకా వేరే గ్రేటర్ దెన్ 0 అయిందా, డబుల్ డెరివేటివ్, దీన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం తర్వాత. ఇక్కడ చూస్తే ఈ ఫంక్షన్ ఇలా చూస్తారు కదా, ఇక్కడ పాయింట్ సి దగ్గర ఇది మాక్సిమం వాల్యూ ఉంటుంది. దీనికి ఏమీ లేదు, డైరెక్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. దీన్ని చూస్తే ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి మినిమం వాల్యూ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చూస్తే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర మినిమం వాల్యూ ఉంటుంది అనమాట. అలా డిఫరెంట్ డొమైన్స్ లో డిఫరెంట్ గ్రాఫ్స్ కి మాక్సిమం మినిమం వాల్యూస్ ఉంటాయి. ఓకే, మోనోటిక్ ఫంక్షన్ అంటే ఏంటంటే కంటిన్యూస్ గా ఇంక్రీజింగ్ కానీ కంటిన్యూస్ గా డిక్రీజింగ్ అంటే దాని మోనోటిక్ ఫంక్షన్ అంటాం. ఎవ్రీ మోనోటిక్ ఫంక్షన్ assume its maximum and minimum value at the end of the points of the domain definition of the function. సో కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది అనుకో, ఇదే మాక్సిమం ఎక్కడైతే స్టార్ట్ అయింది అదే మినిమం అవుతుంది కదా. సో ఎండ్ పాయింట్స్ దానికి మాక్సిమం మినిమం వాల్యూస్ అవుతాయి అన్నమాట. కంటిన్యూస్ మోనోటిక్ ఫంక్షన్, మోనోటోనిక్ ఫంక్షన్. కానీ అన్ని ఫంక్షన్స్ మనకి ఇక్కడ మోనోటోనిక్ ఉండవు. సపోజ్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది డిక్రీజింగ్ అవుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంక్రీజింగ్ అవుతూ ఉంది, మళ్ళీ డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ పాయింట్లన్నీ చూస్తే ఏంటి, ఇక్కడ ఈ లోకల్లో ఇది మినిమం, మళ్ళీ ఈ లోకల్లో ఇది మినిమం, ఈ లోకల్లో ఇది మాక్సిమం, ఈ లోకల్లో ఇది మాక్సిమం. సో
ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఇలా వస్తే కంపల్సరీ ఒక మినిమం కానీ మాక్సిమం కానీ వస్తుంది అనమాట. ఓకే, సో ఎన్ని మినిమం కానీ మాక్సిమం పాయింట్స్ దీన్ని ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటాం. ఓకే, టర్నింగ్ పాయింట్స్ కూడా అంటాం కర్వ్. సో ఇది లోకల్ మాక్సిమం, ఇది లోకల్ మినిమం అంటాం. సో తర్వాత మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళి ఇలా పైకి వెళ్ళొచ్చాము, బట్ ఇది మాక్సిమం, ఇది గ్లోబల్. సపోజ్ తర్వాత ఇంకా కంటిన్యూస్ గా కిందకి వెళ్ళిపోతుంది. సో గ్లోబల్ మాక్సిమం, ఇది గ్లోబల్ మినిమం ఎంత కిందకి వెళ్ళిపోతుంది కదా ఇంకా. సో ఎన్ని డెఫినేషన్స్ అనమాట. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో, ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దెన్ జీరో ఇక్కడ నుంచి. సో ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో నుంచి లెస్ దెన్ జీరోకి వెళ్ళిందంటే కంపల్సరీ ఒక మాక్సిమం పాయింట్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి తర్వాత డిక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతుందంటే ఒక మాక్సిమం వాల్యూకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది కదా. సో ఒక మాక్సిమం ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, అది మాక్సిమం వాల్యూ అవుతుంది. సపోజ్ అది డిక్రీజ్ అవుతా తర్వాత ఇంక్రీజ్ అయింది అనుకో, ఇనిషియల్ గా అది డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతుంది, ఒక పాయింట్ దగ్గర రీచ్ అయింది, తర్వాత ఆ పాయింట్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో అది ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు జీరో అనేది మినిమం పాయింట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అని ఇంకోటి ఉంటుంది. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఇఫ్ ఎఫ్ బి ద ఫంక్షన్ డిఫైన్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ సి బిలాంగ్స్ టు ఇంటర్వెల్ బి ఎనీ పాయింట్ ఎఫ్ బి ద లోకల్ మాక్సిమం ఆర్ లోకల్ మినిమం అట్ ఎక్స్ ఈక్వల్ టు సి ఐదర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఈక్వల్ టు జీరో నార్ ఎఫ్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ సి. ఓకే, సో క్రిటికల్ పాయింట్ ఏంటంటే పాయింట్ ఇన్ డొమైన్ సి ఆఫ్ ఎ ఫంక్షన్ ఎఫ్ వెదర్ ఐదర్ ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు జీరో అండ్ ఎఫ్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ at critical point of f. Note that f is continuous at c and f dash c equal to 0 and there exists a h greater than 0 such that f is differentiable in interval c minus h to c plus h. Okay, so local minimum, local maximum మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కాన్సెప్ట్స్. ఎక్కడ f dash x అనేది ఇలా ఫస్ట్ లెస్ దాన్ 0 డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అయితే అది అప్పుడు అక్కడ లోకల్ మినిమం వస్తుంది. ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయితే అక్కడ లోకల్ మాక్సిమం వస్తుంది. సో పాయింట్ ఆఫ్ ఇంట్రడక్షన్ అంటే f dash of x does not change the sign ఇంక్రీజింగ్ టు సి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అనుకుందాం. దీని ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత 3x స్క్వేర్ కదా, పాజిటివ్ కదా. సో నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తున్నప్పుడు ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ సైన్ అయినా చేంజ్ అవ్వట్లేదు జీరో దగ్గర. ఓకే, అసలు అలాంటి పాయింట్ ఉన్నప్పుడు వాటిని మనం సీజన్ ఐదర్ పాయింట్ ఆఫ్ లోకల్ మాక్సిమం, పాయింట్ ఆఫ్ మినిమం. అలాంటి పాయింట్ ఉన్నప్పుడు దాని పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాం. ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్ కి ఇది పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అన్నమాట, ఆరిజిన్. సో ఇక్కడ చూడండి, ఈ ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో ఉంది, ఇక్కడ లెస్ దెన్ జీరో ఉంది, ఇక్కడ జీరో అవ్వాలి. ఇది పాయింట్ ఆఫ్ లోకల్ మాక్సిమం. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ డిక్రీజ్ అవుతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది, ఇది పాయింట్ ఆఫ్ లోకల్ మినిమం. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇది కూడా పాయింట్ ఆఫ్ లోకల్ మాక్సిమమే, కానీ ఇక్కడ పాయింట్ ఆఫ్ నాన్ డిఫరెన్షియబిలిటీ అండ్ పాయింట్ ఆఫ్ లోకల్ మాక్సిమం. లోకల్ మాక్సిమం కానీ ఈ డెరివేటివ్, ఇక్కడ ఈ డెరివేటివ్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రెండు సేమ్ అవ్వట్లేదు. ఇట్లా షార్ప్ ఎడ్జెస్ ఉంటే అవి డిఫరెన్షియబుల్ కావన్నమాట. ఓకే, కంటిన్యూస్ అవుతాయి కానీ డిఫరెన్షియబుల్ కావు. కానీ ఇక్కడ ఈ పాయింట్స్ డిఫరెన్షియబుల్ అండ్ లోకల్ మినిమం, లోకల్ మాక్సిమం. కానీ ఇవి లోకల్ మినిమం, లోకల్ మాక్సిమం అవుతాయి కానీ డిఫరెన్షియబుల్ కాదు ఆ పాయింట్ దగ్గర. ఓకే, ఇప్పుడు దీనికి ఎలా కనుక్కోవాలి? లోకల్ మినిమం డెరివేటివ్ కనుక్కుంటున్నాం. సో డెరివేటివ్ ఈక్వల్ టు చూస్తాం, ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు -1 వచ్చింది. సో 2 క్రిటికల్ పాయింట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏది మాక్సిమం ఏది మినిమం ఎలా చెప్తాం? మీరు దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎఫ్ సైన్ చూడండి. సో x1 తీసుకుంటే x లెస్ దెన్ 1 చూడండి, ఎఫ్ డాష్ ఎక్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇది గ్రేటర్ దెన్ 0 ఉంది, తర్వాత లెస్ దెన్ 0 ఉంది. సో ఇది లోకల్, ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, లోకల్ మాక్సిమం అవుతుంది. ఓకే, సో ఇంకో -1 వాల్యూ పెడితే అది లెస్ దెన్ 0 ఉంది, తర్వాత గ్రేటర్ దెన్ 0 ఉంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, అది లోకల్ మినిమం అవుతుంది. సో ఓకే, సో సెకండ్ డెరివేటివ్ పెట్టి కూడా కనుక్కోవచ్చు మనం. ఓకే, లోకల్ మినిమం, లోకల్ మినిమం, మాక్సిమం. సపోజ్ ఫైండ్ ద ఆల్ పాయింట్స్ ఆఫ్ లోకల్ మాక్సిమం అండ్ లోకల్ మినిమం ఫంక్షన్ అన్నాడు. సో ఇలా డెరివేటివ్ కనుక్కున్నాం, ఫస్ట్ డెరివేటివ్ కనుక్కున్నాం, అది గ్రేటర్ దెన్ 0 ఉంది. ఓకే, అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అది 0 అవుతుంది కదా. ఫస్ట్ డెరివేటివ్ ఇది ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర 0 అయింది, ఇట్స్ ఓన్లీ క్రిటికల్ పాయింట్. సో ఇప్పుడు అది లోకల్ మినిమం, లోకల్ మాక్సిమం ఎలా కనుక్కుంటాం? సో ఇంకోటి సెకండ్ డెరివేటివ్ కనుక్కున్నాం అనుకో, అది 12 × x - 1, అక్కడ కూడా అది 0 అవుతుంది డెరివేటివ్. సో అది లోకల్ మినిమం, లోకల్ మాక్సిమం కాదు. సో ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది అప్పుడు ఏమవుతుంది? అది ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అవుతుంది అనమాట. ఓకే, సో సెకండ్ డెరివేటివ్ టెస్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. లెట్ ఎఫ్ బి ద ఫంక్షన్ అండ్ ఇంటర్వెల్ ఐ సి వి ఎనీ వాల్యూ. లెట్ ఎఫ్ బి ద ట్వైస్ డిఫరెన్షియబుల్ అట్ సి. సి పాయింట్ దగ్గర ట్వైస్ డిఫరెన్షియబుల్ అయి ఉండాలి. సో ఎక్స్ ఈక్వల్ టు సి ఇస్ ద పాయింట్ ఆఫ్ లోకల్ మాక్సిమా ఇఫ్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు 0 అయింది. అది మినిమం అవచ్చు, మాక్సిమం అవచ్చు. అది లోకల్ మాక్సిమం ఎలా అంటాం? దాని డబుల్ డెరివేటివ్ 0 ఆ పాయింట్ దగ్గర లెస్ దెన్ 0 అయితే, లెస్ దెన్ 0 అయితే మాక్సిమం అవుతుంది. డబుల్ డెరివేటివ్ గ్రేటర్ దెన్ 0 అయితే అది లోకల్ మినిమం అవుతుంది. ఇది చూసుకోవాలి పాయింట్. సో సెకండ్ డెరివేటివ్ కూడా 0 అయితే ఈ టెస్ట్ ఫెయిల్. అది లోకల్ మినిమం, లోకల్ మాక్సిమం చెప్పలేము అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ దీనికి లోకల్ మినిమం, లోకల్ మాక్సిమం ఎలా కనుక్కోవాలి? మనం ఆ కాన్సెప్ట్ యూస్ చేసి
ఎఫ్ డెరివేటివ్ కొని ఎఫ్ డబుల్ డెరివేటివ్ కనుక్కుని డబుల్ డెరివేటివ్ సైన్ చూసి గ్రేటర్ దెన్ జీరో అయితే అది లోకల్ మినిమా, లెస్ దెన్ జీరో అయితే అది లోకల్ మాక్సిమా. ఫైండ్ ఆల్ పాయింట్స్. సో ఇక్కడ కూడా అంతే. ఫైండ్ ద టూ పాజిటివ్ నెంబర్స్ హూస్ సమ్ ఈస్ 15, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈస్ మినిమం. సో రెండు నెంబర్స్ ఉన్నాయి, ఒకటేమో 15, ఇంకోటి 15 - x. సో రెండు సమ్ చేస్తే 15 వస్తుంది. అండ్ ఎస్ ఆఫ్ ఎక్స్ ఇస్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దిస్ నెంబర్స్. ఓకే, ఆ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ ఎంత వచ్చింది. సో ఎస్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత, 4x - 30, డబుల్ డాష్ 4. సో ఎస్ డాష్ ఎక్స్ జీరో ఎక్కడ ఉంటుంది, x = 15/2. సో అదే పాయింట్ దగ్గర డబుల్ డెరివేటివ్ అంటే గ్రేటర్ దెన్ జీరో అవుతుంది. అప్పుడు సెకండ్ డెరివేటివ్ అది లోకల్ మినిమం అవుతుంది అనమాట. ఓకే, సిమిలర్ గా అదే కాన్సెప్ట్ యూస్ చేసి ఇక్కడ అప్లికేషన్. సో లెట్ ఏపీ అండ్ బీక్యూ ఆర్ ద టూ వెర్టికల్ పోస్ట్. సేమ్ కాన్సెప్ట్, డబుల్ డెరివేటివ్ యూస్ చేసి లెంత్ ఆఫ్ ద త్రీ సైడ్స్ ఆఫ్ ట్రెపిజియం యూస్ చేసి మనం లోకల్ మినిమం లోకల్ మాక్సిమం కాన్సెప్ట్ యూస్ చేసి మనం ఇది చెప్పొచ్చు మాట, అది మాక్సిమం మినిమం అని. ఓకే, సో నెక్స్ట్. సో ఇప్పుడు మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ఫంక్షన్ ఇన్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ అలా చెప్తాం మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. లెట్ us consider a function f of x = x plus 2. Okay, observe that the function is continuous to 0 to 1. Neither the maximum value nor the minimum value. Further, we may note the function even as neither local maximum and local minimum. దీనికి ఏం లేదు, ఇది కంటిన్యూస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ మనకు తెలుస్తుంది. సో however, if you extend the domain f to closed interval 0 to 1, f still will not have local maximum minima, but certainly it does have the maximum value when f of 1 is 3, f of 0 is 2, అది మినిమం వాల్యూ. ఓకే, స్టార్ట్ అయినప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అయిందో అది మినిమం వాల్యూ, ఎక్కడైతే ఎండ్ అయిందో అది మాక్సిమం వాల్యూ ఆ ఇంటర్వెల్ లో. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిక్రీజ్ అవుతూ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిక్రీజ్ అలా వచ్చింది ఫంక్షన్. ఓకే, థియరం 5 ఏంటి, లెట్ f be the continuous function on interval I = a to b, then f has to be absolute maximum value. F attains at least 1 in I. Also f has the absolute minimum value. So f attains its absolute minimum value at C. So in the view of above results, we have the following working rule, finding absolute maximum and absolute minimum. Okay, working rule alaga. Okay, absolute maximum, absolute. Find the all critical points first. Find the points whether either f dash of x 0 or f is not differentiable. So ఆ పాయింట్ దగ్గర f differentiable అవుతుందో లేదో కూడా చూడండి. Take endpoints of the interval. At all these points listed in step 1 and step 1, calculate the values of f. Identify the maximum and minimum values of f out of the values calculated in step 3. So derivative చేసి step 3 మీద calculate చేస్తాం కదా. So this maximum value will be absolute maximum greatest value of f and minimum value will be the absolute minimum value of the f. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇచ్చాడు 1 to 5 ఇంటర్వెల్. సో ఇది f of x, దీని డెరివేటివ్ ఎంత, ఇది ఎక్కడ 0 అవుతుంది, 2, 3 దగ్గర 0. సో మనకి 1 to 5. సో ఎక్కడ 1, 5 స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ 2, 3 చూద్దాం. సో f of 1, f of 2, f of 3, f of 5 ఫైండ్ అవుట్ చేస్తే 24, 29, 28. సో ఇది కంటిన్యూస్ గా ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, చూసారా. సో దెన్ వీ కంక్లూడ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ 1 to 5 ఎక్కడ 56, అక్కరింగ్ ఎట్ x = 5. అబ్సల్యూట్ మినిమం వాల్యూ ఎక్కడ 1 దగ్గర 24. ఓకే, సో ఫైండ్ ద అబ్సల్యూట్ అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఇచ్చాడు, నేను అబ్సల్యూట్ అంటే ఇప్పుడు దీని డెరివేటివ్ ఎంత అవుతుంది, ఎంత అయింది. సో f dash x 0 ఎక్కడ, x = 1/8. f dash x is not defined at x = 0. x 0 దగ్గర f dash x అనేది నాట్ డిఫైన్డ్ మాట. సో ద క్రిటికల్ పాయింట్ x = 0, x = 8. Now evaluating the value of f at critical points x = 0 and 1/8. At the end point interval x = -1, x = 1, we have f of -1. So 18. f of 0 ఎంత అయింది, ఎంత వస్తుంది వాల్యూ, f of 1/8. సో ఈ మూడిట్లో f of 1 అనేది 6. ఈ మూడిట్లో మాక్సిమం ఎక్కడ వచ్చింది, we conclude the maximum value of f అనేది 18. ఎక్కడ అది, -1 దగ్గర మాక్సిమం వాల్యూ. అబ్సల్యూట్ మినిమం వాల్యూ ఎక్కడ, -4. ఎక్కడ అది, x = 1/8. ఓకే, సో ఇంకా ఈ క్వశ్చన్ చూడండి, అపాచీ హెలికాప్టర్ ఉంది, ఎనిమీ ఫ్లయింగ్ ఎట్ ద కర్వ్. సో ఇలా ఈ పాత్ లో వెళ్తున్నాడు. ఏ సోల్జర్ ప్లేస్డ్ ఎట్ 3,7. ఓకే, ఒకడు 3,7 పాయింట్ దగ్గర ఉన్నాడు. వాంట్స్ టు షూట్ డౌన్ ద హెలికాప్టర్ వెన్ ఇట్ ఈస్ నియరెస్ట్ టు హిమ్. ఫైండ్ ద నియరెస్ట్ డిస్టెన్స్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఆ కర్వ్ డిస్టెన్స్ ఎంత అవుతుందో చూద్దాం. ఓకే, x - 3 హోల్ స్క్వేర్, y మైనస్ ఆ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర x, y కదా పాయింట్, ఆ పాయింట్ 3,7 కి అంటే x - 3 హోల్ స్క్వేర్, y - 7 హోల్ స్క్వేర్.
వై అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది ఎంత అయింది, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ లోపల ఉన్న ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడు వాడు, నియరెస్ట్ టు హిమ్ వచ్చినప్పుడు షూట్ చేయాలనుకున్నాడు. సో ఇది మినిమం చేయాలి మనం. సో దీని డెరివేటివ్ కనుక్కుంటే ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఎఫ్ డాష్ ఎక్స్ 0 గివ్స్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర డెరివేటివ్, దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే నో రియల్ రూట్స్ అనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర వై ఎంత అవుతుంది, 8 అవుతుంది. సో 1,8. ఓకే, సో when ఎక్స్ ఈక్వల్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత 5. సో ఎఫ్ ఆఫ్ 1 √5 డిస్టెన్స్ అనమాట. ఓకే, ఆ √5 డిస్టెన్స్ ఉన్నప్పుడు సో √5 is either maximum value or minimum value since f of 0. సో ఇనిషియల్ గా ఎక్కడ ఉంది, ఎఫ్ ఆఫ్ 0 ఎంత 3 మాట. ఆ 3 అనేది గ్రేటర్ దాన్ √5 కదా. సో ఇట్ ఫాలోస్ √5 is the minimum value of f of x. √5 is the minimum distance between soldier and helicopter. సో ఇక్కడతో ఇది ఎండ్ చేస్తున్నాం. మనం నెక్స్ట్ క్లాస్ నుంచి 6.3 ఎక్సెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, 6.3 ఎక్సెస్ కంప్లీట్ చేసి we will go further next time. Thank you.